స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో ఈరోజు మన రాష్ట్రంలో కానీ పక్క తెలుగు రాష్ట్రాలు కానీ రెండు ప్రభుత్వాలు మారిపోయినాయి. ఈ మార్పు కారణం ప్రజలు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు డెవలప్మెంట్ కోరుచున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్తో సమానంగా మీరిచ్చే సంక్షేమ పథకాలు వాస్తవంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. నేను దాన్ని వ్యతిరేకిస్తలేను, స్వాగతిస్తూ ఉన్నాం. పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, షాదీ ముబారకులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ప్రతి వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము స్వాగతిస్తూ ఉన్నాం మా ఛానల్ ద్వారా. అయితే ఇక్కడ ఒక విషయం ఏందనగంటే, ఈరోజు జూన్ నెలలో విద్యాలయాలు కళాశాలలు అన్నీ కూడా ఓపెన్ కావడం జరిగినది. అయితే ఇక్కడ వీళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోరు, ఏ ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా గతంలో ఒక 8th క్లాస్ స్టూడెంట్కి 30,000 ఫీజు ఉంటే ఏకాఏకిగా 50,000 చేస్తూ ఉంటారు. 50,000 అంటే ఒకేసారి 20,000 రూపాయల ఫీజు మోపడం వల్ల ఆ యొక్క తల్లిదండ్రులు ఆదాయం పెరగదు. ఆదాయం పెరగకపోగా అప్పుల పాలవుతూ ఉంటారు. మేము రాష్ట్ర ప్రభుత్వాలు ఏం కోరుచున్నామంటే, ఒక విద్యార్థి ఒక కళాశాలలో జాయిన్ అవుతుంటే, ఎగ్జాంపుల్ 5వ తరగతి జాయిన్ అయ్యిండు, 6వ తరగతి ఫీజు ఎంత, 7వ తరగతి ఫీజు ఎంత, 8వ తరగతి ఫీజు ఎంత, 9లు ఎంత, 10వ తరగతి ఫీజు ఎంత, ఫస్ట్ ఆయనకు మ్యాండేటరీగా వాడిని ప్రిపేర్ చేయాలి. నచ్చితే వేసుకుంటాడు, లేకుంటే లేదు. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, లేదా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యులు కావచ్చు, మనకు విద్యా వ్యవస్థ పైన ఉక్కుపాదంతో చట్టాన్ని తీసుకొచ్చి ఒక 20,000, ఒక 25,000, ఒక 15,000 ఏదో రకంగా ఫీజులు నియంత్రించే చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళు సంవత్సరానికి 5% 2% పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి. అంతేగాని వాళ్ళు ఎవరిని సంప్రదించరు, ఎవరిని అడగరు. మా స్కూల్లో మా 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 కళాశాలలో వసతులు ఎక్కువ ఉన్నాయి, ఫీజులు ఎక్కువ తీసుకుంటామని చెప్తూ ఉంటారు. ఏ వసతులైనా ఎస్ఎస్సి బోర్డు కిందకే వస్తాయి. ఎస్ఎస్సి ఎగ్జామే రాయాలి, ఆ పిల్లోడైనా ఆ అమ్మాయి అయినా. మరియు మేము ఒకటే కోరుచున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేయదు ఏమనగానంటే, ఇది డిమాండ్ కాదు, తల్లిదండ్రుల తరఫున ఒక రిక్వెస్ట్ మాత్రమే. ఒక్కసారి తల్లిదండ్రుల ఆవేదన మీరు అర్థం చేసుకొని ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అయితే ఇస్తూ ఉన్నారో వాటన్నిటికీ సమానంగా ఈ విద్యా చట్టం అనేది ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్న వారికి 50,000 రూపాయలు మిగిలితే సంక్షేమ పథకాల వల్ల 50,000 రూపాయలు వచ్చేది లేదు. చిన్నగా వస్తుందంటే అది వేరే విషయం అనుకోండి. కానీ ఒక తల్లిదండ్రులు 50,000 రూపాయలు మోసపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడిన వాళ్ళు అవుతారు. అలా కాపాడిన వ్యక్తులని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మనం చూస్తూ ఉన్నాం, 6 నెలలు కాకపోయినా సరే రేవంత్ రెడ్డి గారి సర్కార్కి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. అదేవిధంగా బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. ఎందుకు? సెంట్రల్లో వాళ్ళు ఉండాలి, స్టేట్లో వీళ్ళు ఉండాలని చెప్పేసి ప్రజల తీర్పు ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ప్రజలకు ఏదో ఒక మేలు చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజల ఆశ ఆకాంక్ష అంతా కూడా వైద్యం పైనే ఉంటుంది. ఒక తల్లిదండ్రులు లాస్ అవుతున్నారంటే ఒకటి విద్య పైన, రెండోది వైద్యం పైన. ఇష్టానుసారంగా బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని చెప్పేసి బయట టెస్ట్ 100 రూపాయలు ఉంటే మరి కార్పొరేట్ వ్యవస్థలో 600, 700 తీసుకుంటా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం అంటే అడిగే నాదులు లేడు. ఒక రూమ్ రెంట్ వచ్చేసి 5,000 రూపాయలు. 5,000 అంటే నెలకి 1,50,000 రూపాయలు. మన నెలకు 1,50,000 రూపాయల రూమ్ రెంట్ హైదరాబాద్ ఇక్కడ ఉందా అంటే హాస్పిటల్ తప్పితే ఎక్కడ కూడా లేదు. 5 స్టార్ హోటల్స్ కూడా మనకు అలా ఉండదు. అక్కడ సౌకర్యాలు వేరే ఉంటాయి, ఇక్కడ సౌకర్యాలు వేరే ఉంటాయి. ఈ రూమ్ రెంట్లు కావచ్చు, రకరకాల డయాగ్నోస్టిక్ మన రక్త పరీక్షల పైన కానీ, ఇతర పరీక్షలపైన కానీ ప్రజలని దోసుకునే విధంగా ఈ వ్యవస్థ తయారైంది. ఈ వైట్ కాలర్ దోపిడీదారులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించి చర్య తీసుకుంటే ప్రతి తల్లిదండ్రి హర్షిస్తూ ఉంటారు. నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారుగిన ఈ హెల్త్ పైన, మన ఆరోగ్యం పైన, విద్య పైన ఒక అద్భుతమైన చట్టాలు తీసుకురాగలిగితే మేము ఛాలెంజ్గా చెప్తా ఉన్నాము. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటారని మీరు అనుకుంటున్నారు, కానీ 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో దానికన్నా రెట్టింపు, అంటే విద్య, వైద్యం రెండు కూడా. సంక్షేమ పథకాలు 1% అయితే విద్య 1%, సంక్షేమ పథకం 1%, అంటే ఇది 2% అవుతుంది. అట్లా అది 100% అయితే ఇది 200% అవుతుంది. ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. 6 కాలం కష్టపడి నెలంతా కష్టపడితే ఇంటికి సరిపోదు, ఇంట్లో పిల్లల ఖర్చులకు సరిపోదు, ఫీజులకు సరిపోదు. వీళ్ళు ఏకాఏకి ఫీజులు పెంచడం, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అక్కడ అడవులే ఖర్చు చేయడం వల్ల ఈరోజు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా
అప్పుల పాలైపోయి సంసారాలు ఆగమవుతూ ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులను మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వారి మంత్రివర్గులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ విద్య పైన వైద్యం పైన ఒక నిర్దిష్టమైన చట్టాన్ని తీసుకురండి. మీరు బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేసుకున్నా ఒకటే రేటు ఉండే విధంగా చర్య తీసుకోండి. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నా ఒకే విధంగా ఫీజులు ఉండే విధంగా చర్య తీసుకోండి. ఎందుకంటే మా పేద వర్గాన్ని, మా మధ్యతరగతి వర్గాన్ని, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము అడిగేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రాణాల కొరం ఉన్న ఆస్తులను నమ్మేసుకుంటూ ఉన్నారు. పిల్లల చదువుల కొరము ఉన్న సొమ్ములను అమ్ముకొని చదివిస్తూ ఉన్నారు. అయినా మేము దేనికి వెనకాడడం లేదు. ఎందుకంటే తోచింది ఎంతోగానో మేము చేస్తూ ఉన్నాం. కానీ మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఉన్నదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీనిపైన తగు చర్య తీసుకొని పేద ప్రజలని, మధ్యతరగతి ప్రజలని, దిగువ మధ్యతరగతి ప్రజలందరినీ కూడా ఒక కన్నుతో చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుచున్నాం.